ఏ శుభకార్యానికైనా శుభారంభం. బట్ ఆనంద్ ఒకటైతే ఓపెన్ గా చెప్పండి, చిన్నప్పుడు చాలా మంచి అవకాశాలు, చాలా పెద్ద సినిమాలు, చాలా పెద్ద హీరోలతో మంచి అవకాశాలు నాకు స్క్రీన్ మీద షేర్ చేసుకోవడానికి ఛాన్స్ దొరికింది. బట్ కాలక్రమేణా పెద్ద అయిన కొంది ఒక హీరోగా ఎంట్రీ ఇద్దామన్నా, ఒక మంచి సపోర్టింగ్ యాక్టర్ గా వేరే సినిమాలలో లైక్ చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళ సినిమాల్లో చేద్దామన్నా కానీ అంత సపోర్ట్ లేదు, అంత మంచి క్యారెక్టర్లో ఎవరు నన్ను పిలవట్లేదు అని అక్కడ ఇక్కడ చెప్పుకొని ఆనంద్ చాలా టైమ్స్ బాధపడ్డాడు నేనా అనేది నిజమా? చిచ్చి అంటే నేను అసలు ఆ యాంగిలే ఆలోచించాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను? ఇట్ ఈస్ అసలు అంటే వాళ్ళందరూ దేర్ ఆల్ వాళ్ళు నీకు రాలేదు నేను చెప్పేది. నాకు రాలేదని నేను ఎప్పుడు ఎందుకు బాధపడతాను? నాకు వస్తున్నాయి కదా. నేను కొన్ని చేయట్లేదు. అండ్ ఫస్ట్ అయితే అసలు ఒకటి అవ్వాలి నాకు. నేను ఒకటి నమ్మా, ఒక సినిమాని నమ్మా, అరే దీంతో నేను అసలు ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వాలి, నేనంటే ఏంటో అసలు అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ వర్క్ నేను చేయగలుగుతా, నేను ఎంత సిన్సియర్గా ఉన్నా నా వర్క్ టువర్డ్స్ అనేది తెలియాలి జనాలకి అని చెప్పి నేను ఒక సినిమాని నమ్మి నేను చేశాను. నేను దాంట్లో నాకు టైం పట్టింది. ప్రూవ్ చేసుకునే మంచి అవకాశం అని అనిపించింది అది మీకు? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం దేనికోసం అయితే నమ్మి మనం మనసు పెట్టి పనిచేస్తామో ఖచ్చితంగా దాని తాలూకు రెస్పాన్స్ జనాలకి అది కనబడుతుంది స్క్రీన్ పైన. అది ఎలా అయినా ఉండని, అది బాగుండి బాగాలేకపోని అది ఎలా అయినా ఉండని. బట్ అరే వీడు దీనికి కష్టపడ్డాడు రా, వీడైతే కష్టపడ్డాడు రా వీడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అది దాంట్లో నువ్వు మోసం చేయలేవు. దాంట్లో సినిమా బాగుండకపోవడం సెకండరీ, బట్ నువ్వేం చేసావు దానికోసం, అది మంచిగా రావడానికి నువ్వేం చేసావు అనేది వెరీ వెరీ క్రిటికల్. అక్కడ నీ డెడికేషన్, అక్కడ నీ సిన్సియారిటీ, అక్కడ నీ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది తెలుస్తుంది. సో నాకేంటి అంటే ఇప్పుడు చూడు అనుకోవచ్చు చాలా మంది, అరే వీడు అవును డెఫినెట్గా ఇప్పుడు ఇదే ఒపీనియన్ ఉంటుంది చాలా మందికి, అరే చిన్నప్పుడు చాలా మంచి సినిమాలు చేశాడు, ఇప్పుడు ఏంటి లేట్ అయిందంటే. నాకేం టెన్షన్ ఏం లేదు. నేను చేస్తా, నేను 20-30 నేను చేయకపోవచ్చు, 5-6 చేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు నాకు యాక్చువల్ గా. అంటే స్టార్టింగ్ లో కొంచెం ఉండేదేమో, అంటే రావట్లేదని అప్పట్లో స్టార్టింగ్ లో ఉండేదేమో ఉంటుంది. అంటే అది స్టార్టింగ్ ఫేజ్ లో ఏంటంటే అందరికీ ఉంటుంది ఆ స్టార్టింగ్ ఫేజ్ లో, అరే ఏమైపోతుంది అని. బట్ నీకు కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఎస్పెషలీ కొన్ని మిరాక్యులస్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత జీవితంలో పక్కా క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే అది కాదు, అవన్నీ కాదు, మనం చేయాల్సింది మనం చేద్దాం, ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ ఉత్తరే మాట్లాడుకుని వేస్ట్ అవన్నీ. సో నా పర్పస్ ఏంటి? నా పర్పస్ నేను ఎంటర్టైన్ చేయడం, అది నేను చేస్తా, ఎట్లో అట్లా చేస్తాను. నాకు వదిలేసేది, దట్స్ ఆల్, నేను చూసుకుంటాను. కామెడీ ఇలానా లేకపోతే యాక్షన్ అలా ఉండదు, వేరే ఉంటాయి, అక్కడ చూపిస్తా. నువ్వు ఇంతకన్నా చూసా ఫ్రస్ట్రేషన్ అది అవి అక్కడ చూపిస్తా అనమాట. అంతేనా? అంటే ఆ కాన్సెప్ట్లు అవి బేసిక్ గా ప్రశ్నలు ఉంటాయి. అవి చాలా వరకు నువ్వు గుండెల మీద చేసుకుని ప్రశ్నిస్తే నీకు అర్థమవుతుంది నేను అడిగేది ఏంది అని. సో చూద్దాం, అప్పుడు ఆ టైం రాని, ఇప్పుడు ఎందుకు మాట్లాడదాం. సో అట్లానే ఉంటది అనమాట. అట్లానే ఉంటది, అవన్నీ ఉండాలి కూడా. అంటే అవే నిజాలు, ఓపెన్ ఫ్యాక్ట్స్ అవి. నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు బయటికి చెప్పవు, నేను బయటికి చెప్పాను, అంతే, దట్స్ ఆల్. మొక్కలు చూసుకుంటే అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ కాదు కాబట్టి నేను ఓపెన్ గా చెప్పుకోలేకపోయినా ఏం కాదు, చెప్పాలి ఇండస్ట్రీకి. అంటే అవి ఇండస్ట్రీకి తాలూకు క్వశ్చన్లు కావు అవన్నీ, విత్ రెస్పెక్ట్ టు లైఫ్ అంటున్నా నేను. ఇండస్ట్రీ చిన్నది, దాంట్లో లైఫ్ అంటే ఇండస్ట్రీ సినిమా ఇదే కాదు కదా. అసలు యాజ్ ఏ హ్యూమన్ మన బేసిక్స్ ఏంటి అసలు? మన ఇద్దరం ఎప్పటి నుంచి తెలుసానా? 3 ఏళ్ళు ఉంటుంది, 3-4 ఏళ్ళు అయిపోయింది కదా. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు సినిమా అంటేనే ఇష్టపడతావు, సినిమా గట్టిగా కొడతా. ఈ రోజు కాదేమో, రేపు కాదేమో, ఎల్లుండి కాదేమో, 10 ఏళ్ళ తర్వాత కొడతా. నాకు ఓపిక ఉంది, నాకేం టెన్షన్ లేదు. ఓపిక ఉండాలి, అంతే, దట్స్ ఆల్. నువ్వు నన్ను తీసుకుంటేనే కదా నీకు తెలిసేది నేను ఏందో, అప్పుడు చూద్దాం, అంతే, దట్స్ ఆల్. బట్ చిన్నప్పుడు ఆనందం చూసేసాము, బట్ పెద్ద అయిన తర్వాత ఆనంద్ ఏంటి, ఆనంద్ ఎలా చేయగలడు, లైక్ మన
ఇప్పుడు ఆల్రెడీ Yeah, తేజ 2-3 మూవీస్ తర్వాత ప్రూవ్ అవును. చేసుకున్న తర్వాత హనుమాన్ Definitely. లాంటి ఒక పెద్ద మూవీ కరెక్ట్ మార్కెట్ స్టార్ అయిపోయాడు ఒక్క సినిమాతో. ఇంపార్టెంట్ నంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ. ఎస్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అది. అంటే ఇప్పుడు చూడు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ పద్ధతి. నా అప్రోచ్ ఏంటి టువర్డ్స్ సినిమా ఏంటి అంటే బేసిక్ గా వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ ఎగ్జాక్ట్లీ ఉందా? పియర్ మెయింటైన్ చేస్తావా? తిరుగుతావా? తిరుగుతున్నా Chill అవుతావా వాళ్ళతో కూర్చొని? ఈ మధ్య తిరుగుతున్నా. అంటే చిల్ అవ్వడం అంటే చూడు ఇప్పుడు ఇక్కడ ఎట్లుంటది ఆనెస్ట్ గా చెప్పు నాకు. నువ్వు చిల్ అయ్యావు అనుకో, అంటే చిల్ అవ్వడం స్టార్ట్ చేసావు అనుకో ఒకలా మాట్లాడతారు, నువ్వు చిల్ అవ్వలేదు అనుకో ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు నేను బయట నుంచి కూర్చొని ఆలోచిస్తుంటే ఇప్పుడు నేను చిల్ అవ్వాలా చిల్ అవ్వకూడదా ఏం చేయాలి నేను? Chill అయిన తర్వాత ఆ మాటలు వినాలా? ఏంది ఇప్పుడు ఏంటి? సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా, నేను ఓపెన్ ఉంటా. నువ్వు వచ్చి బ్రో మనం చిల్ అవుదామంటే నేను అయిపోతా. నేను ఓకే. తర్వాత నువ్వు వెళ్ళి నువ్వు ఏదైనా చెప్తావా నాకు సంబంధం లేదు, నేనైతే ఏం మాట్లాడాను నేను. సో నీకు అలాంటి రిలేషన్షిప్ ఉంటే డెఫినెట్ గా చిల్ అవుదాం, లేకపోతే లేదు. సో అది నాకు రెండు ఓకే నాకు అక్కడ. సో నాకు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటా, ఏంటి మరి వాళ్ళ కంఫర్ట్ అది మనం వెళ్ళి అడగకూడదు, ఎందుకంటే వాళ్ళకు ఒక పర్స్పెక్టివ్ ఉండాలి. సో దేర్ చాయిస్ ఆల్సో. రెస్ట్ ఆఫ్ ద మూవీస్ ఏం చేస్తున్నావు? బిజినెస్ లేకపోతే కంప్లీట్ గా మూవీస్ మీదే ఫోకస్ చేసి? లేదు నేను వర్క్ చేస్తున్నా నేను. యా అండ్ నేను ఆల్సో ఇంకొక సినిమా కూడా ఒకటి ఉంది ప్లానింగ్ లో నడుస్తుంది అది. అండ్ దెన్ నేను ఒక సినిమా రాస్తున్నా కూడా, రైటింగ్ కూడా చేస్తున్నా ఒక సినిమా. ఓకే. సో అలా ఉన్నాయి కొన్ని వర్క్స్ ఉన్నాయి చేస్తున్నాం. యా ఒక యాక్టర్ కి ఈ హ్యాబిట్ ఉంటే చాలా మంచిది, రైటింగ్ అలవాటు. అంటే హ్యాబిట్ అంటే ఇప్పుడు నేను యాజ్ అన్ యాక్టర్ డైరెక్టర్ దాంట్లో వేలు పెట్టాను, ఎందుకంటే వెన్ ఐఎమ్ ఏ డైరెక్టర్ ఒక యాక్టర్ వచ్చి నా దగ్గర అట్లా వేలు పెట్టకూడదు, నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అంటే కొన్ని ఆస్పెక్ట్స్ లో డిస్కషన్ ఉంటుంది, కానీ నాకు నచ్చనివి కొన్ని ఉంటాయి, ప్లీజ్ డోంట్ టచ్ దిస్ అని అనుకుంటా. అట్లా ఆ డైరెక్టర్ కూడా ఉంటుంది. సో నేను వాటిలో వేలు పెట్టాను అనమాట. సో ఆ క్లారిటీ మెయింటైన్ చేస్తాను నేను. ఓకే. అండ్ దెన్ రైటింగ్ ఎస్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్ అది. ఎందుకంటే ఎవడ ఆపగలుగుతాడు చెప్పు నేను రాయడంలో? నువ్వు చెప్పు, నువ్వు కూర్చొని నువ్వు రాయాలే కానీ ఎన్ని మంచి ఆలోచనలు వస్తాయి. సో కూర్చొని ఆలోచించుకుని రాస్తుంటా అనమాట. ఓకే ఇట్లా చేయదు.